హాయ్ అండి, మా ఇంటి వీడియోస్కి స్వాగతం. ఈరోజు సంవత్సరం పాటు నిలవ ఉండే ఆవకాయ పచ్చడి తయారీ విధానం చూసేయండి. ఈ డబ్బాతో 4 డబ్బాలు మామిడికాయ ముక్కలు తీసుకొని, అదే డబ్బాతో ఉప్పు డబ్బా ఆవాల పిండి అండి, కొంచెం వెల్తిగా ఆవాల పిండి తీసుకొని, సాల్ట్ మనకు తగినంత సాల్ట్ అండి, అది కూడా డబ్బాకి కొంచెం వెల్తిగా తీసుకోవాలండి. సాల్టు, మెంతిపిండి కొంచెం, మెంతిపిండి కొంచెమే తీసుకోవాలండి, సగానికి కూడా తక్కువే తీసుకోవాలి. మెంతిపిండి, ఎల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి మొత్తం కలుపుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా తగినంత ఆయిల్, అదంతా పట్టిన వరకు ఆయిల్ తీసుకోండి. శనగ నూనె వేసుకోవచ్చు, ఆవాల నూనె వేసుకోవచ్చు అండి. మీరు ఏం ఆయిల్ వాడతారో కామెంట్ చేయండి. నేనైతే శనగ నూనె తీసుకున్నానండి. ముక్కలు వేసి మొత్తం కలిపి డబ్బాకు పెట్టుకోవటమేనండి. మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి. ఇలా చట్నీ సంవత్సరం పాటు నిలవ ఉండి తినడం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ముక్క లేనిదే ముద్ద దిగదు అంటారు కదండి, చట్నీ లేనిదే ముద్ద దిగదు మాకు. ఇలా చట్నీ మొత్తం చేసి జాడీలో పెట్టుకొని లాస్ట్కి అన్నం వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ఈ ఎండాకాలం ఏమేమి చట్నీస్ చేశారో, ఊరమిరగాయలు, అప్పడాలు, వడియాలు ఏమేమి పెట్టారో కామెంట్ చేయండి. మేమైతే అన్నీ చేసుకున్నామండి. అదొక వీడియో చేస్తాను. మీరు చట్నీ ఎలా పెడతారో కామెంట్ చేయండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. ఇలా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. మా ఇంటి వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.